రెండో విడతలో మొత్తం 4333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 5 గ్రామ పంచాయతీలకు వివిధ కారణాలతో నామినేషన్లు దాఖలు కాలేదు. 2 గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే విధించింది. మరో 415 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3911 గ్రామాల్లో ఇవాళ పోలింగ్ జరిగింది. ఆయా పంచాయతీలో సర్పంచ్ స్థానాలకు 12,782 మంది పోటీలో ఉన్నారు. 29,917 వార్డులకు ఎన్నికలు జరగనుండగా 71,071 మంది పోటీలో ఉన్నారు. రెండో విడత ఎన్నికల కోసం 38,337 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఖమ్మం నుంచి మా ప్రతినిధి సాంబా లైవ్ లో అందిస్తారు. సాంబా, చెప్పండి, ఎన్నికల కౌంటింగ్ ఏ విధంగా కొనసాగుతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యుష ఎన్నికలు రెండో దఫాకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో 2 గంటల నుంచి అధికారికంగా కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నప్పటికీ కూడా మేజర్ గ్రామ పంచాయతీలో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాలేదు. ఇంకా దానికి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సుల తరలింపు, అంటే వార్డు ప్రాంతాల నుంచి మెయిన్ సెంటర్ ఏదైతే హాల్ ఉంటుందో ఆ హాల్కు తరలించేటువంటి ప్రక్రియ, తర్వాత వార్డుల కౌంటింగ్, ఆ తర్వాత సర్పంచ్ల కౌంటింగ్ చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనము ఖమ్మం రూరల్ మండలం వెంకటాయపాలెం మేజర్ గ్రామ పంచాయతీలను దాదాపు 3,800 దగ్గర 3,400 దాకా ఓట్లు పోలైనాయి. ఇప్పటివరకు ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ చేపట్టలేదు. ప్రజెంట్ 1 నుంచి 4 వార్డులకు కౌంటింగ్ ప్రక్రియ చేపడుతున్నట్లుగా అధికారులు కొద్దిసేపట్లో ప్రకటించారు. ఆ ఏజెంట్లను, తర్వాత పోటీ చేసినటువంటి అభ్యర్థులను లోపలికి ఆహ్వానించి ఇప్పుడే కౌంటింగ్ ప్రక్రియను మొదలుపెట్టారు. చాలా గ్రామాలలో ఈసారి జరిగినటువంటి రెండో విడత జరిగినటువంటి గ్రామ పంచాయతీలలో 160 గ్రామ పంచాయతీలకు ఖమ్మం జిల్లాలో ఎన్నికలు జరిగితే దాదాపు 40 గ్రామ పంచాయతీలు, 45 గ్రామ పంచాయతీల దాకా మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 2,000 నుంచి దాదాపుగా 10,000 వరకు ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పాలేరు కావచ్చు, నేలకొండపల్లి కావచ్చు, కూసుమంచి లాంటి పెద్ద పెద్ద గ్రామాలు, ముదిగొండ లాంటి గ్రామాలు 6 నుంచి 5, 7,000, 8,000 ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంతోపాటు 2,000 పైచలకు ఉన్నటువంటి గ్రామాలు ఈ 5-6 మండలాల్లోనే దాదాపు 50 దాకా, 40 నుంచి 50 దాకా ఉండటంతో అధికారులు కౌంటింగ్ ప్రక్రియను చేపట్టారు. ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎవరైతే పోటీ చేసినటువంటి అభ్యర్థులు, వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, తమ గెలుపోవటములకు సంబంధించినటువంటి భవితవ్యం తేలేందుకు మరికొద్ది క్షణాలు మాత్రం మిగిలినటువంటి నేపథ్యంలో అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే పోలింగ్ ప్రక్రియలో అధికారులు తప్పిదాలు కొట్టొచ్చినట్టు కనిపించినాయి. తిరుమలాయపాలెం మండలం పిండిపోలు గ్రామంలో 3 జవాన్లు, భారత ఆర్మీ జవాన్లు 3 పిండిపోలు గ్రామానికి సంబంధించినటువంటి జవాన్లు వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి ఖమ్మం జిల్లా పిండిపోలుకు చేరుకొని ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం దగ్గరికి వెళ్తే అధికారులకు అవగాహన లేకపోవడం వల్ల పోస్టల్ బ్యాలెట్ పంపామని చెప్పి వారిని ఓటు వేయకుండా అడ్డుకున్నారు. అందులో ఒక జవాన్ మట్టుకు అధికారులను ఒప్పించి అధికారులతో వివాదం గొడవపడి మరి తను ఒక ఓటు వేశాడు. కానీ ఒక 2 ఆర్మీ జవాన్లను మట్టుకు ఓటు వేసేందుకు అధికారులు ఒప్పుకోలేదు. వాళ్ళు గుర్తు చేశారు, పంచాయతీరాజు వ్యవస్థల చట్టంలో ఎక్కడ కూడా పోస్టల్ బ్యాలెట్ అనేటువంటి పద్ధతి లేదు. పోస్టల్ బ్యాలెట్ ఎవరికి పంపారు? మేము ఎక్కడో బ్యారక్లలో ఉంటాము, వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చినప్పటికీ మాకు ఎందుకు ఓటుకు ఇచ్చేటువంటి ప్రక్రియ చేపట్టలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి ఆ పోలింగ్ అధికారులు విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అధ్యక్షులు తాత మసూదన్ కూడా ఫోన్ చేసి వివరణ ఇచ్చారు, అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు దాన్ని సార్ట్అవుట్ చేయలేదని. కానీ ఇప్పటి వరకు సార్ట్అవుట్ చేయలేదు. ఆ 2 ఎవరైతే జవాన్లు ఓటు వేసేందుకు వచ్చారో పిండిపోలు పోలింగ్ కేంద్రంలోని 2, 8, 9 పోలింగ్ బూతుల దగ్గర స్టిల్ వెయిటింగ్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇక అశ్వారావుపేట మండలం, ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అశ్వారావుపేట మండలం నారాయణపురం దగ్గర ఆలస్యంగా పోలింగ్ కేంద్రాన్ని చేరుకున్నటువంటి ఒక ఓటర్ మీద ఏజెంట్లు దాడి చేశారు. లోపలికి వెళ్ళేది లేదంటూ గేటు బయట తోసేయడంతో ఆమె కింద పడిపోయింది. ఆమెకు స్వల్పంగా గాయాలు కూడా అయినాయి. దీంతో గౌరవంగా చెప్పాలి, ఎందుకు కోపంగా ఇచ్చేశారు అంటూ ఆమె తరఫు బంధువులు ఆందోళన చేయడంతో పోలింగ్ కేంద్రం దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆమెకు మద్దతుగా కొంతమంది, ఆమెకు వ్యతిరేకంగా మరికొంతమంది రావడంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ప్రస్తుతం అక్కడ నారాయణపురం గ్రామంలో ఉద్రిక్తమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికైతే పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. మెజారిటీ గ్రామాలలో ఇప్పటివరకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాలేదు. భద్రాద్రి 6 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 16 ఏకగ్రీవమైనాయి. మరొక 2 గ్రామ పంచాయతీలు కోర్టు వివాదాల నేపథ్యంలో పెండింగ్లో ఉన్నాయి. వాటికి ఎన్నికలను నిర్వహించడం లేదు. 138 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దమ్మపేట కావచ్చు, అట్లాగే వటవారిగూడెం కావచ్చు, నారాయణపురం కావచ్చు, అట్లాగే చండ్రుగొండ, ములకలపల్లి, చుంచుపల్లి, పాలవంచలో ఉన్నటువంటి జగన్నాథపురం లాంటి చాలా గ్రామాలకు చాలా పెద్ద ఓటు ఉన్నటువంటి, దాదాపుగా 2 నుంచి 6, 7 వేల ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు దాదాపు 15, 16 ఉన్నాయి. సో అక్కడ కూడా
కౌంటింగ్ ప్రక్రియ కాస్త ఆలస్యంగా మందకొడిగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అయితే ఎలాంటి ఫలితం వెలువడలేదు. వాస్తవంగా 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయితే తొలి ఫలితం 15-20 నిమిషాల్లో వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వార్డులలో చాలా చిన్న ఓట్లు 200 నుంచి 300-350 ఓట్లు ఉంటాయి కాబట్టి అరగంట 30 గంటల లోపే కౌంటింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి అధికారిక ప్రకటన ఎక్కడ కూడా ప్రకటించలేదు. కానీ చాలా ఉద్రిక్త వాతావరణం, హై టెన్షన్ వాతావరణంలో రెండో విడత పోలింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల అధికార దుర్వినియోగం స్పష్టంగా కనిపించింది. అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే బలపరిచారో పోలింగ్ కేంద్రాల్లో తిరుగుతూ కనిపించారు. వార్డుల్లో తిరుగుతూ గ్రామాలకు సంబంధించినటువంటి ఓటర్లను పోలింగ్ బూత్లకు తరలించేటువంటి ప్రక్రియ చేపట్టారు. వచ్చేటువంటి క్రమంలో డబ్బులు ఇవ్వడం లాంటివి ప్రలోభాలు చేశారంటే కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఇబ్బందులకు గురి చేశారంటే కూడా విపక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు చెప్తున్నారు. మొత్తంగా 2 జిల్లాల్లో కలిపి రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. ఖమ్మం జిల్లాలో 85% దాకా పోలింగ్ నమోదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 74.32% పోలింగ్ నమోదైంది. ఇది అధికారికంగా ప్రకటించినారు. సో 75% భద్రాచలంలో అయితే 85% దాకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయితే 85% దాకా ఖమ్మం జిల్లాలో పోలింగ్ అయింది. ఓవరాల్గా ఇంకొక 160 సర్పంచులకు ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ 138 సర్పంచులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లోనే తొలి ఫలితం 22కి ఆస్కారం కనపడుతుంది. అయితే ఓటర్ చైతన్యం చాలా స్పష్టంగా కనిపించింది. చాలా గ్రామాలలో, కొన్ని గ్రామాల్లో అయితే 90-91% దాకా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొన్ని గ్రామాలలో 70 నుంచి 65, 70, 80 మధ్య పోలింగ్ నమోదైనటువంటి కార్యక్రమం ఉంది. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు. ఎందుకంటే మొదటి విడతలో కూడా పోలింగ్ సందర్భంగా స్వల్ప ఘటనలు జరిగినప్పటికీ పోలింగ్ జరిగిన తర్వాత రామకృష్ణాపురం లాంటి చోట్ల, చింతకాని మండలం రామకృష్ణాపురం లాంటి చోట్ల ఏకంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాడ్లు, ఇనుప చువ్వలు పట్టుకొని దాడి చేసినటువంటి సంఘటనలు కూడా నమోదైనాయి. చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇవాళ కూడా కొన్ని గ్రామాలలో హై టెన్షన్ వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇక్కడ తిరుమలాపాలెం కావచ్చు, ఖమ్మం రూరల్ మండలంలో 2-3 గ్రామాలలో కావచ్చు 4 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్టుగా పోలీసులే ప్రకటించారు. ఆ పోలింగ్ కేంద్రాల కౌంటింగ్ కూడా అంతే క్రిటికల్గా ఉంటుంది, అంతే హై టెన్షన్ వాతావరణం ఉంటుంది అనేటువంటిది పోలీసు వర్గాల దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో అక్కడైతే బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ ఎన్నికల తర్వాత, ఫలితాలు ప్రకటించిన తర్వాత జరిగేటువంటి గలాటా కావచ్చు, మిగతాకు సంబంధించిన దాడులు, ప్రతిదాడులను నివారించాల్సినటువంటి ఆస్కారం ఉందని కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ జిల్లాలో ఒక మర్డర్ జరిగింది. చింతకాని మండలం పాతర్లపూడలో ఎన్నికలకు దాదాపు 2 నెలల ముందు జరిగినటువంటి మర్డర్కి ఇప్పటివరకు ఎలాంటి ఇది జరిగినటువంటి నేపథ్యం, దాని మీద ఎవరు దోషులైనటువంటి తేలైనటువంటి నేపథ్యంలో ఒక హై టెన్షన్ వాతావరణం ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడం, కౌంటింగ్ తర్వాత గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలాగా చూడడం కూడా పోలీసులకు ఒక సవాల్గా మారింది. ఓవరాల్గా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 160 పోలింగ్ ప్రక్రియ ముగిసిపోయినటువంటి నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. పెద్ద గ్రామ పంచాయతీలు నేలకొండపల్లి, కూసుమంచి, పాలేరు లాంటి చోట ఫలితం కాస్త ఆలస్యం కావచ్చు. 9-10 గంటల దాకా, రాత్రి 10 గంటల దాకా సమయం పట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. 1000 నుంచి 1500, 800 నుంచి 1000-1200 మధ్య ఉన్నటువంటి గ్రామాలలో మరొక గంట లోపే ఫలితం వెలువడేటువంటి ఆస్కారం కనపడుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతాలలో కూడా సాధ్యమైన తొందరగా కౌంటింగ్ ప్రక్రియను ముగించాలని అధికారులు చర్యలు చేపట్టారు. ప్రజెంట్ అయితే 2 జిల్లాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, మందకొడిగా సాగుతూ ఉంది. మరొక గంటలో తొలి ఫలితం వచ్చేటువంటి ఆస్కారం కనపడుతోంది. ప్రత్యూష, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.